కరీంనగర్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కరీంనగర్కు నిధులు తీసుకురావడంలో మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్ను నిర్లక్ష్యం చేశారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవ్వటం వల్లే నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చోటు చేసుకుందన్నారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణలో భాగం కాదా అని ప్రశ్నించారు. పొట్టదశలో ఉన్న పంటలకు అడిగిన వెంటనే నీరు సరఫరా చేస్తే పంటలను కాపాడుకోవచ్చన్నారు. మార్చిలోనే కరీంనగర్లో తాగునీటి ఎద్దడి తలెత్తిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లా గౌరవ పత్రికా సోదరులందరూ కూడా సమావేశం ఏర్పడిసే ముఖ్య కార్యక్రమం ఏంటంటే, మీ అందరితో కలవాలి, మీరు కూడా ఈ జిల్లా ఈ నగరం యొక్క అభివృద్ధిలో భాగస్వాములే కాబట్టి మీతో కలుసుకోవాలనే ఉద్దేశంతో కలవడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నేను మంత్రిగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రతి బడ్జెట్లో కరీంనగర్ నగరం అని పేరు లేని ఏ బడ్జెట్ చూడలేని. కరీంనగర్ నగరము, కరీంనగర్ జిల్లా సంబంధించిన ఏదో ఒక అంశము ప్రతి బడ్జెట్లో మెన్షన్ అవుతుండే. ఎగ్జాంపుల్, బడ్జెట్లో పెట్టిన వర్క్స్ చెప్తాను నేను. బడ్జెట్లో పెట్టేటి కరీంనగర్ నగరానికి సీఎం అసిస్టెన్స్ 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఇట్లా ప్రతి బడ్జెట్లో పెట్టి సుమారు కరీంనగర్ నగరానికి 350 కోట్ల రూపాయలు సీఎం అసిస్టెన్స్ కింద తీసుకురావడం జరిగింది. ఒకసారి 100 కోట్ల బడ్జెట్లో, ఒకసారి 100 కోట్ల బడ్జెట్లో, ఒకసారి 100 కోట్ల బడ్జెట్లో, ఒకసారి 47 కోట్లు, ఒకసారి 3 కోట్లు, 350 కోట్లు కేవలము సీఎం అసిస్టెన్స్ నిధులు కరీంనగర్ నగరానికి మనం బడ్జెట్లో కేటాయించి నిధులు కేటాయించుకొని పనులు చేయించుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చినాం. ఆ 350 కోట్ల పనులు జరుగుతూ ఉండగా ఎలక్షన్ రావడము 2023 డిసెంబర్ వరకు కూడా ఈ పనులు జరిగినాయి. 2000 ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయిందో 14 నెలల నుంచి నేను మొదలుపెట్టిన సీఎం అసిస్టెన్స్ పనులు 0, ఒక్కటి కూడా